ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి రావడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినది ఏదైనా తెలియని వెబ్సైట్ లింక్ ఆన్లైన్లో వాట్సాప్లో కానీ వేరే వచ్చినా కానీ ఎవరు దాన్ని ఓపెన్ చేయకూడదు. మరియు ఆదేశం మేరకు సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన సదస్సు పచ్చలంటూడ గ్రామంలో నిర్వహిస్తున్నాము. దాని యొక్క మెయిన్ ఉద్దేశం, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మన ప్రభుత్వం రైతు రుణమాఫీ అనే ప్రోగ్రాం చేసింది. దాన్ని ఉద్దేశించి రైతులందరూ కూడా రుణమాఫీ అందరూ దాని గురించి ఆలోచిస్తున్నారు. దీన్ని బేస్ చేసుకుని సైబర్ నేరస్తులు రుణమాఫీ గురించి లింకులు పంపించడం, రుణమాఫీ వచ్చిందని మీకు కావాలని ఏదైనా ఫోన్లలో మీ వ్యక్తిగత ఫోన్లలోకి లింక్ పంపించి దాన్ని ఓపెన్ చేయండి మీకు రుణమాఫీ అవుతుంది అని చెప్పి మిమ్మల్ని దగ్గర నుంచి డబ్బులు సైబర్ క్రైమ్ చేసి మీ దగ్గర డబ్బులను కొట్టేయాలని వాళ్ళ మెయిన్ ఉద్దేశం. మీరు ఎటువంటి లింకులు వచ్చినా ఎవరన్నా ఫోన్ చేసినా అవి ఎప్పుడు కూడా వాటికి క్లిక్ చేయొద్దు. వాటితో మాట్లాడి మేము ఏదైనా చెప్పదు. ఏమైనా ఉంటే మేము బ్యాంకును సందర్శిస్తాం. ఏదున్నా మీరు బ్యాంకును తెలుసుకోవాలి. మరియు మీకేమైనా సరే సైబర్ క్రైమ్ జరిగితే అంటే సైబర్ నేరం ఒకవేళ మీరు తెలియక చేసినా ఎవరైనా క్లిక్ చేయడం వల్ల మీ డబ్బులు పోయినా దానికి మీరు 1930 ఈ నంబర్కి ముందుగానే కాల్ చేసి చెప్తే మీ యొక్క డబ్బులను వాళ్ళు అక్కడ ఒక లింక్ ఉంటుంది అన్నట్టు, దాని ఒక గేట్వే ఉంటుంది. ఆ గేట్ వల్లనే మీ డబ్బులను బ్లాక్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత తదుపరి చర్యలు మీ సంబంధిత పోలీస్ స్టేషన్లో మీ యొక్క వివరాలు చెప్తే దాని మీదకి వెళ్ళి మీ డబ్బులు తిరిగి వాపస్ కూడా వస్తాయి. ఇది అందరూ కూడా దీని గురించి అవగాహన ఉండాలి. మరియు అలాగే మైనర్ డ్రైవింగ్ ఎవరు కూడా తమ తల్లిదండ్రులు పిల్లలకు డ్రైవింగ్ బైకులు కానీ కార్లు కానీ డ్రైవింగ్ చేయమని ఇవ్వకూడదు. అదేవిధంగా ఈ నంబర్ ప్లేట్ లేని వాహనాలతోటి చాలా కూడా చైన్ స్నాచింగ్ ఇంకా చాలా గొడవలు అలా జరుగుతున్నాయి. కాబట్టి ఆ నేరాలు నియంత్రించే ఉద్దేశంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నంబర్ ప్లేట్ లేని వాహనాలు నంబర్ ప్లేట్ ఖచ్చితంగా ముందట ఉండాలి, వెనకాల ఉండాలి. ఒకవేళ లేనిచో వాటిని జప్తు చేయడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్లో పెట్టి వాటిని సంబంధిత ఆర్టీఓ గారికి సిఫార్సు చేస్తారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఖచ్చితంగా బండికి ముందర వెనకాల నంబర్ ప్లేట్ ఉండాలి.